జిల్లాలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన భక్తులు పోటెత్తారు. సుమారు 1,00,000 మంది భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కావున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాడేరు ఆర్డీఓ లోకేశ్వరరావు ముందస్తు ఆదేశాలతో పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వయంభూగా వెలిసిన మత్స్యలింగేశ్వరుని స్థల పురాణం ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం. వివరాల్లోనికి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్స్యగుండం వద్ద కొలువైయున్న శ్రీ 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 మత్స్యలింగేశ్వర స్వామి నిత్యం ధూపదీప నైవేద్యాలందుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తున్నారనే నానుడి ఉంది. అదేవిధంగా ఉత్తర వాహినిగా మత్స్యగడ్డ ఇక్కడ ప్రవహించడం మరో విశేషంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఉత్తరాంధ్ర నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేసి తెల్లవారుజామున మత్స్యరెడ్డిలో పవిత్ర స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న మత్స్యలింగేశ్వర స్వామి ఉత్సవాలను మహాశివరాత్రి సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్సవ కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు. మఠం పంచాయతీ మత్స్యగుండం పుట్టుకపై ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. పూర్వం సింగరాజులు అనే సర్పాలు మత్స్యరాజులు అనే మత్స్యాలను తినేస్తుంటే తల్లి మత్స్యం తన సంతతి కాపాడుకోవడానికి జి మాడుగుల మండలం గెమ్మెల నుండి తన సంతానాన్ని తీసుకుని వచ్చి హుకుంపేట మండలం మత్స్యగుండంలో భద్రపరుస్తోంది. ఆనక సింగరాజులు మత్స్యరాజులు మధ్య జరిగిన భీకర యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించగా ఈ సుదీర్ఘ యుద్ధంలో తల్లి మత్స్యానికి కళ్ళు పోవడంతో గెమ్మిలి ప్రాంతంలోనే ఉండిపోతుంది. తన సంతతిని రక్షించాలని తల్లి మత్స్యం పరమేశ్వరుని వేడుకోగా మత్స్యగుండంలో పరమేశ్వరుడు స్వయంభూ మత్స్యలింగేశ్వరునిగా వెలిశారని పూర్వీకులు చెప్తుంటారు. నాటి నుండి నేటి వరకు మత్స్యలింగేశ్వరునితో పాటుగా మత్స్యాలు భక్తుల నుండి పూజలు అందుకుంటున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం వెనుక కోర్కెల లింగం ఉంది. భక్తి శ్రద్ధలతో కోర్కెల లింగాన్ని 3 పర్యాయాలు పైకి లేపి మనస్సులో కోరుకున్న కోర్కెలు సఫలీకృతం అవుతాయని, పిల్లలు పుట్టని వారు మరుసటి ఏడాది పండంటి బిడ్డతో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అనే ప్రచారము ఉంది. భక్తులకి అంటే మన ఆఫీసర్స్కి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. లాస్ట్ కన్నా ఈసారి ఎందుకంటే సార్ మనకు రోడ్లు కూడా బాగా వెడల్పోయింది. లాస్ట్ ఇయర్ మార్జిన్ మెయింటైన్ చేయాలి. వెహికల్ మూవ్మెంట్ కానీ ఎవరైనా విఐపీ వస్తే 16వ తేదీ కూడా ఉంటారు. బట్ ఓవరాల్గా వీ ఎక్స్పెక్ట్ నియర్లీ 1 lakh పిలిగ్రమ్స్ కాబట్టి ఈ రోడ్ మార్జిన్ అనేది ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్ని కూడా కొద్దిగా దూరంగా ఉండేటట్టు దట్ షుడ్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కమిటీ మెంబర్స్. లాస్ట్ టైం కమిటీ లైటింగ్ కూడా సరిగా లేదు. అదే లైటింగ్ విషయంలో మాత్రం అనంతపురం ఉండాలి, ఇంటరాక్షన్ లేకుండా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే యూ షుడ్ కోఆర్డినేట్ విత్ ది కమిటీ మెంబర్స్ అండ్ వాళ్ళు ఏదైనా మీకు పే చేయాల్సింది పంచాయతీకి సంబంధించి చెప్పారు కదా, దట్ షుడ్ బి డన్ ప్రయర్ టు ద అకేషన్. మనకి ముందుగా జరగాలి.